కాకినాడ నగరంలోని 36వ డివిజన్ దుగ్గరాల వారి వీధిలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీ లలిత సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల తొలి వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లలిత అమ్మవారికి 108 మంది సువాసినులతో విశేష కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి టీడీపీ నాయకులు నల్లూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెజవాడ బాబీ, చిల్లా రమణారెడ్డి, అమలకంటి సూర్యప్రకాష్, నల్లమిల్లి వెంకటరెడ్డి, మండవిల్లి వెంకన్నబాబు, నున్న ఈశ్వరరావు, సాధనాల శ్రీనివాస్, సలాది సుబ్బారావు, వరడ సుబ్బారావు, కరి నాగభూషణం, గండి వెంకటరమణ, వెన్నపు రామగోవింద్, వెన్నపు కుమారి, నల్లూరు తులసి, మండవిల్లి శ్రీదేవి, గుడిమెట్ల తులసి, దేవి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము ఈ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలకి మొదటి వార్షికోత్సవంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము 8 గంటలకి 108 కలశాలతో అభిషేకం స్టార్ట్ చేస్తాం. తదనంతరం 12 గంటలకి భారీ ఎత్తున మా యొక్క అందరి సమక్షంలో ఎక్కువ మంది ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అవుతుంటూ మేము హోమం కూడా నిర్వహించామండి. అదే రకంగా ఈరోజు సాయంకాలం ఇప్పుడు ఈ టైంలో మేము ఇప్పుడు 108 మంది సువాసన అంటే ముత్తైదులతో కుంకుమ పూజ నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా దిగ్విజయం చేసినందుకు మా కమిటీ తరఫున ఈ వార్డు ప్రజలకు, ఈ స్వామివారి భక్తులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకంగా ఇది మొదటి వార్షికోత్సవం. ఇక్కడి నుంచి ప్రతి వార్షికోత్సవాన్ని కూడా మేము ఎంతో ప్రెస్టేజ్గా స్వామివారికి, అమ్మవారికి కూడా ఈ రకంగానే అభిషేకాలు, హోమాలు, అదేవిధంగా రాత్రిపూట ఇక్కడ ఉంటే కుంకుమ పూజలు మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తామని ఈ ఆలయ అభివృద్ధి కాకినాడ 36వ విఘ్నేశ్వర ఆలయం నగరంలోనే ఒక ప్రత్యేకమైన స్వామివారి ఆలయంగా గుర్తింపు తెచ్చేందుకు మా కమిటీ సభ్యులు, మా బెజవాడ బాబీ గారు ప్రెసిడెంట్ గారు, మేము, మా చిల్లా రమణ గారు, మన గురుజీ రెడ్డి గారు అంటారు, మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఉన్న మహిళా మండలి మొత్తం సభ్యులు అందరి సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆ స్వామివారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.